హలో అండి, నమస్తే. నేను మీ తనూజాని. ఈరోజు మనం గోధుమ నూక ఉప్మా కుక్కర్లో ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అండి, కొంచెం క్యారెట్, టమాటో ఒకటి, కొత్తిమీర. పోపు వేసుకోవడానికి పల్లీలు, మినపప్పు, పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు తయారీ విధానం అండి. ఇందులో నేను 1 స్పూన్ నూనె, 1 స్పూను నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ ఇందులోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసుకున్నాయండి. ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నామండి, కలర్ కోసం. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ యాడ్ చేసుకున్నామండి. మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని కొంచెం 1/2 స్పూన్ కంటే తక్కువ అండి టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇదంతా కలిపేసుకుని వేగనిద్దాం. ఇప్పుడు ఇవి వేగుతూ ఉన్నాయి కదండి. దీంట్లోకి కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసేద్దాం. అన్నీ ఏమీ వేగక్కర్లేదండి, జస్ట్ కొంచెం ఆయిల్ తెలుసుకుంటే చాలు ముక్కలన్నీ. టమాటా మాత్రం కొంచెం వేగనిద్దామండి. మనం ఇలా వేగుతూ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో రవ్వ, ఆ కప్పుతోటి 2 కప్పులండి. రవ్వ కొంచెం లావుగా ఉంటే కనుక 2.5 కప్స్ తీసుకోండి అండి. నేను కూడా 2.5 కప్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఉప్మాల్లో ఎక్కువ సాల్ట్ పట్టదండి, ఆల్రెడీ రవ్వల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. నీళ్ళు ఇలా వేడెక్కగానే రవ్వ కూడా వేసేసుకుందామండి. చూసారు కదా, ఇంకెంతే. ఇప్పుడు అది ఉడికి పడుతుంది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేశానండి. ఇంకా స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసాను. ఇప్పుడు దీన్ని సిమ్లోనే 3 విజిల్స్ రానిచ్చేద్దామండి. బిర్యానీ తిన్న టేస్ట్ వస్తుంది ఇంకా. అదిగండి, ఇప్పుడు విజిల్ వస్తుంది కదండి, ఇంక ఇలా తీసేద్దాం. ఇప్పుడు కుక్కర్ ఆపేసేద్దామండి. ఇప్పుడు మన టేస్ట్ ఉప్మా రెడీ అయిపోయిందండి. చూడండి, కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. తిప్పంగానే మీకు మళ్ళీ చూపిస్తూ ఉండండి. ఇదిగోండి, ఫైనల్గా అయితే ఇలా తయారైపోయింది. చాలా బాగుందండి. ఇదిగోండి, మన టేస్టీ ఉప్మా రెడీ అయిపోయిందండి. గోధుమ రవ్వ ఉప్మా చాలా ఈజీ ఫ్రెండ్స్, చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.